క్షణక్షణం ప్రజల పక్షం మెనాటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెను జిల్లాగా కాకుండా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఘాటుగా విమర్శించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. రాయలసీమలో చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు హెచ్చరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత వైఎస్ కుటుంబందే. రామసముద్రం మండలం అరికెల పంచాయతీ ఉప సర్పంచ్ రెడ్డెప్ప ఆధ్వర్యంలో తెదేపాలో చేరిన 50 కుటుంబాలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన షాజహాన్ బాషా. మాట తప్పే మడం తిప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మదనపల్లెలో పర్యటించే అర్హత లేదు. ముస్లిం సమాజాన్ని నట్టేట ముంచిన జగన్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి తనకు మేనిఫెస్టో, భగవద్గీత, బైబిల్, ఖురాన్ తో సమానమని ఎక్కడ మాట్లాడినా ఊదరగొట్టేస్తూ ఉంటారు. అలాగే మాట తప్ప మడమ తిప్పమని డంకా బజాయిస్తారు. మదనపల్లి నియోజకవర్గానికి ఏం చేశారని మళ్లీ ఓట్లు అడగడానికి సిద్ధం అంటూ వస్తున్నారని మదనపల్లి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ సూటిగా ప్రశ్నించారు. పక్కా హామీల లెక్కలతో వైకాపాపై విరుచుకుపడ్డారు. గత ఏడాది ఇదే టిప్పు సుల్తాన్ ప్రాంగణంలో మీరు చెప్పిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బీటీ కళాశాల ప్రభుత్వ పరం సరే, అందులోని సిబ్బంది, కోర్సులు, సౌకర్యాల మాటేంటి? అన్నమయ్య జిల్లా వాటర్ గ్రిడ్ ద్వారా 400 కోట్లతో తాగునీటి సమస్య తీరుస్తామన్నది బూటకపు వాగ్దానం కాదా అన్నారు. టిప్పు సుల్తాన్ మసీదుకు 5 కోట్లు, మదనపల్లిలోని రోడ్లు, కాలువల నిర్మాణానికి 30 కోట్లు, మదనపల్లిలో 3 బ్రిడ్జిలకు 14 కోట్లు, బహుదా నదిపై బ్రిడ్జికు మరో 7.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటికి ₹1 విధిల్చిన పాపాన పోలేదని ప్రశ్నించారు. మరోవైపు మాది మైనార్టీ సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, వారి ఆస్తుల రక్షణ కరువైందని తేల్చి చెప్పారు. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రతి బిల్లుకు మీ పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వడం నిజం కాదా అన్నారు. అదేవిధంగా సంపూర్ణ మద్య నిషేధం, అమరావతి రాజధాని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మాట తప్పింది మీరే కదా అని రెడ్డి సాహెబ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే విధంగా బీజేపీతో అంటకాగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తామని, దీంతో ప్రజల జీవితాల్లో వెలుగులు వెదజల్లడం గ్యారంటీ అని రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా లభిస్తుందన్నారు. మహిళా మహాలక్ష్మి ద్వారా ప్రతి పేద మహిళకు ప్రతి నెల 8,500 ఇస్తామని, ఇలా ఏడాదికి ₹1,00,000 అందజేస్తామన్నారు. వ్యవసాయ రంగం కుదేలవుతున్న తరుణంలో రైతును, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే రైతుకు పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం ₹400 అందుతుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తిరుగుతామన్నారు. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీదే ఉండబోతోందని పేర్కొన్నారు. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్ల నిర్మాణం, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్ వర్తింపచేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్ లభిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పే మాట ఏమంటే, తను ఇచ్చిన మేనిఫెస్టో తనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్లతో సమానమని, దాన్ని నేను గౌరవిస్తానని, ఒళ్ళు పోకుండా దాన్ని నేను పాటిస్తానని చెప్పడం పదే మనం విన్నాం. ఆ విధంగా మాట చెప్పి ఈ 5 సంవత్సరాల తన పరిపాలనలో మడమ తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. రేపు సంవత్సరం తర్వాత 2వ పర్యాయం సిద్ధం సభకు మదనపల్లికి రాబోతా ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడికి వచ్చి ముస్లిం మైనార్టీలను ఓట్లు అడిగేదే ఈ సభ ఉద్దేశం. మదనపల్లిలో గల, ఆంధ్రప్రదేశ్లో గల ముస్లిం మైనార్టీలకు ఏం చేశారని మీరు ఓట్లు అడగల.
సంవత్సరం ముందు మదనపల్లికి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. 5 కోట్లతో నూతన మసీదు నిర్మాణానికి డబ్బులు ఇస్తానమన్నారు. ఇంతవరకు 5 రూపాయలు కూడా ఇవ్వలేదు. అదే రోజు మదనపల్లిలో రోడ్లు కాలువ అభివృద్ధికి 30 కోట్లు మంజూరు చేస్తాను, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు పూర్తిగా మదనపల్లి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇంతవరకు ఆ 30 కోట్లలో 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. అదే రోజు మదనపల్లిలో గల 3 ప్రధాన బ్రిడ్జిలకు ఒక 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని చెప్పారు. 14 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాటిలోనే మదనపల్లిలో పెద్ద సమస్యగా ఉన్న బహుదా నది పైన ఓవర్ఫ్లో లాగా పెద్ద బ్రిడ్జ్ కట్టాలా, ఆ ఒక్క బ్రిడ్జికి 7,30,00,000 ఇస్తానని చెప్పారు. 7 రూపాయల 30 పైసలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇవన్నీ మదనపల్లికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి మాట చెప్పాను మడం తిప్పను అని చెప్పి పూర్తిగా మడం తిప్పేసిన వాగ్దానం. అలాగే మదనపల్లికి బీటీ కాలేజీనే యూనివర్సిటీ చేస్తామని చెప్పారు. కాలేజీకున్న ప్రాపర్టీ ఆస్తులు దాదాపు 48 ఎకరాలు. అందులో గవర్నమెంట్కి రాయిచ్చింది 11 ఎకరాలు. యూనివర్సిటీ కావాలంటే దాదాపు 100 ఎకరాలు కావాలని చెప్పి మాట చెప్పి మడం తిప్పే కార్యక్రమాన్ని గట్టిగా చేస్తున్నారు మన సీఎం గారు. అలాగే ఈ సిద్ధం సభల పేరుతో ఎక్కడ చూసినా జనాలు వచ్చినా రాకపోయినా మాటలు చెప్తూనే ఉంటారు. మరి ప్రజలను మభ్యపెట్టి అధికారం రావాలనేదే నిశ్చయంగా పనిచేస్తూ ఉన్నారు. దీనికి మదనపల్లి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, బీసీలు, వెనుకబడిన తరగతులు బాగా ఆలోచన చేయాలా. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బాబు జగన్ పవన్ల పార్టీ. వాళ్ళల్లో ఎవరికి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా, పవన్ కళ్యాణ్కి ఓటేసినా, ఎవరికి వేసినా అది బీజేపీ ఖాతాలోకే వెళ్తుంది. అది భారతదేశానికి మంచిది కాదు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కటే, ఒకరు ప్రత్యక్ష పొత్తు, ఇంకొకరు పరోక్ష పొత్తు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ప్రజలు ఆలోచన చేయాల్సింది ఏమంటే, భారతదేశానికి కానీ ప్రజలకు కానీ మేలు జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ సాధ్యం. వాళ్ళ లోపాయకారి ఒప్పందాలకు తలొగ్గి పైన ఒకటి లోపల ఒకటి చెప్పి వాళ్ళు బుజ్జగిస్తే और आंध्र प्रदेश को बहुत बड़ी तरक्की कर कर अपनी शान जगाने आ रहे हैं। अरे इतना बदनसीब सीएम और कोई नहीं होता, इतना बदनसीब सीएम और कोई नहीं है। समझ गए हैं राजशेखर रेड्डी, समझ गए हैं जगनमोहन रेड्डी साहब कि मैं फिर इस तरह सीएम बन जाऊंगा। हरगिज़ इस मरतबा सीएम बनने के तुमको चांसेस नहीं है। उस वक्त जो है राजशेखर रेड्डी साहब तुम्हारे बाप की सूरत देख कर तुमको वोट दिए थे, तुम्हारे बाप के कार्य जो काम किए थे उसे देख कर वोट दिए थे। आज वो कोई वोट देने वाला नहीं है तुमको, तुम्हारे कार्यकर्ताओं को कोई वोट नहीं देगा। बस इतना ये है कि तुम जो मुसलमानों के साथ चल रहे हैं, कोई हक मुसलमानों का नहीं है। माइनॉरिटी के फाइनेंस कॉरपोरेशन में जितना पैसा था आपने वो पैसे को क्या किया है और कैसे माइनॉरिटीज़ को क्या दिया है। आपने दुल्हन पदकम का एक जो है मामला, शादी का मामला लाकर आपने 10th क्लास पास होने के बाद अब दुल्हन पदकम किया है। इससे पहले वो बात नहीं हुई थी आपकी। आप कहते थे कि कोई भी हो दुल्हन पदकम हम देने के लिए तैयार है, लेकिन अब वो नहीं, वो मामला नहीं है। 10 क्लास पास होने के बाद अब दुल्हन पदकम देते हैं। अरे बात बदलते बदलते 90 पर 9 काम आपने कहा है कि 99% मैंने काम किया है, 99% पूरा झूठ कहा है। तुमने जितना भी किया है काम पूरे झूठ किया है। ये काम भी आपने सही तरीके से नहीं किया। आप और दूसरी बार जो చంద్రబాబు నాయుడు और जो है పవన్ కళ్యాణ్ సంవత్సరాల పరిపాలనలో సర్వనాశనమైపోయారు. అందుకు కారణం మీరు ప్రోత్సహించిన, మీ నాయకులు ప్రోత్సహించిన పవర్ లూమ్స్ ను తెచ్చి చట్ట విరుద్ధమైన నేతలు నేపించి పట్టు చీరలు లేచే వ్యవహారాన్ని దానిలో చేనేతంటే మగ్గంలో తయారు చేసింది పట్టు చీర ఉంటారు, పవర్ లూమ్స్ లో తయారు చేసిన దాన్ని పట్టు చీర అనరు. ఈ రోజు పవర్ లూమ్స్ లో పట్టు చీరలు తయారు చేసి ఈ రోజు ఎంత అన్యాయాన్ని
ఒడిగట్టేదానికి నువ్వు మీ నాయకత్వాన్ని ప్రోత్సహించినావో ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకొని ఎందుకు ఇట్లా జరిగిందో, ఎందుకు మీ దృష్టికి రాలేదో అని తెలియజేసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ తప్పిదాలను ఎక్కడైతే తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలను మీరు గమనిస్తే మంచిదని చెప్పి, అదేవిధంగా భవన కార్మికులు ఈ రోజున ఎంత సమస్యలు నిట్టూర్పుగా ఉన్నాయంటే వారి దగ్గరికి మీరు వెళ్ళి ఒక్కసారి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు, భవన కార్మికులు పడే బాధలు మీరు చూడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు, అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, అదేవిధంగా కేజీ నుండి పీజీ వరకు విద్య, అదేవిధంగా మహిళలకు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా 9 కార్యక్రమాలు, మహోన్నతమైన కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి ముందుకు వెళ్ళేది. మదనపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో రామసముద్రం మండలం అరికెల పంచాయతీ ఉప సర్పంచ్ రెడ్డెప్ప ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. గ్రామంలో 10 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని జగన్ పాలనలో విరక్తి చెందిన 50 వైసీపీ కుటుంబాల వారు రామసముద్రం మండలం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ శివశంకర్, మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ కృష్ణంరాజు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బెళ్లే రెడ్డి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ కప్పల శ్రీరాములు, తలకాయల సీనా, నాదెళ్ల శివప్రసాద్, జేసీబీ మధు, పూల మురళి పాల్గొన్నారు. క్రిమినల్ చర్యలు చేసే సందర్భం కల్పించద్దండి. దయచేసి మీరు మీ స్థానాల్లో పనిచేసుకోండి. మేము మాతో ఉన్న వాళ్ళు మాతో కలిసి సంక్షేమ పథకాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజన పేరుతో మదనపల్లికి తీవ్ర అన్యాయం చేసి మదనపల్లి జిల్లాగా కాకుండా అడ్డుకున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబంతో కలిసి రేపు మదనపల్లి పర్యటనకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం చేశారు. సోమవారం రామసముద్రం మండలం అరికెల పంచాయతీలో మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లికి 30 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని 2022 నవంబర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మదనపల్లి ప్రజల మనోభావాలను గౌరవించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, సౌజన్యాలతో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పాలన సాగించిన ముఖ్యమంత్రి తీరు దుర్మార్గమైనదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పండుకొని పిల్లలు కూడా పండబెట్టి ఆయన తాళ్లతో కట్టేసి ఎక్కడ పారిపోతారని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బాలమరణం జరిగింది. ఇదే కాకుండా పలంనేరులో మిజ్బా అనే ఒక పాప చనిపోయింది. దానికి కూడా కారణమంత్రి గారు ఏదైనా ఒక్కరోజు పోయి వాళ్ళు పరామర్శించారా? వాళ్ళు మీకు ఏ విధంగా జరిగింది అని అడిగారా? రేపు జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వచ్చే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. మదనపల్లి శూన్యమైంది. మదనపల్లి పట్టణం అంతా గుంతలమయమైంది. నీటి సమస్య తీరుస్తా కానీ సమస్యలకు స్పందించని వైఎస్ఆర్సీపీ నాయకులు సంవత్సరానికి ఒక్కరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు బాగుండాలా, ఇంకా రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. ఆ రెస్ట్ మళ్ళీ ఒక సమస్యను తీసుకోవాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ముజీబ్ హుస్సేన్కి దెబ్బ ఎత్తియాలంటే నవాజ్ బాషా కావాలా, నవాజ్ బాషాకి ఏటేయాలంటే నిసార్ అహ్మద్ కావాలా, రేపు నిసార్ అహ్మద్ ఏమంచింది రాజకీయం. ఈ రాజకీయంలో స్పష్టత లేదు. నేను ఈరోజు మా అరికెల పంచాయతీకి వచ్చాను. నేను ఈరోజు గర్వంగా వచ్చాను. నేను నాకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం అడిగితే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను. వాళ్ళు అడిగినంత డెవలప్మెంట్ ఏ ఇంట్లో అయినా పోయి అమ్మా నేను షాజహాన్ బాషా ఎక్స్ఎం ఇచ్చే సందర్భాల్లో నేను ఏ ఒక్కరికి మోసం చేయలేదు. ఏ పార్టీ మనిషిని చూడలేదు. ఇవాళ కానీ పార్టీల పేరు తెచ్చింది. నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ తరఫున, మా అందరి నాయకుల తరఫున రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2వ తేదీ రాబోతున్న యాత్రకు పూర్తిగా ఖండిస్తున్నాము. ఆయనకు నైతిక విలువ చెప్పి చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ అయినా చంద్రబాబు కట్టాడా అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని తెలియజేశారు.
చంద్రబాబుని కుప్పంలో కూడా ఓడిస్తాం. కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్. సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు. అమిత్ షా కాళ్లు పట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీనే పొత్తు అడిగిందని అబద్ధాలు చెప్తున్నాడు అంటూ పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డికి నా గురించి మాట్లాడే అర్హత లేదు. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డిది. ఎన్నికలు అవగానే కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతాడు. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం జగన్ ని అణగదొక్కడానికి సోనియా గాంధీతో కుమ్మక్కయ్యాడు. ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తామని పెద్దిరెడ్డి అన్నారు. సీఎం జగన్ బస్సు యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని, రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు. 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్సు యాత్రతో కలిగింది అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు పట్టణ పరిధిలోని హనుమంతరాయ్ దిన్నె వద్ద గల బార్బర్ షాప్ లో శివ అనే వ్యక్తి వారి ఇద్దరి పిల్లలు కటింగ్ చేపించడానికి బార్బర్ షాప్ వద్దకు వచ్చాడు. బార్బర్ షాప్ నిర్వాహకుడు మహేష్ కస్టమర్లు ఉన్నారని కొద్దిసేపు వెయిట్ చేయాలని అన్నాడు. ఆవేశంతో ఊగిపోయిన శివ బార్బర్ షాప్ నిర్వాహకునిపై కులం పేరుతో దూషిస్తూ బార్బర్ షాప్ పై పెద్ద పెద్ద బండరాలతో దాడికి పాల్పడ్డాడు. బార్బర్ షాప్ మహేష్ పై దాడి చేసి గాయపరిచాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.